పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసరెడ్డి గ్రామాలలో గొడవలను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన అలాంటివి ప్రోత్సహిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోపిరెడ్డి కబ్బాలరెడ్డిని విమర్శించారు. మరి పట్టణ ప్రధాన కార్యదర్శి శేఖర్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఒక కులంతోటో మతంతోటో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము. కులం కాదు కావాల్సింది, ఇక్కడ గుణం కావాలి. గుణాన్ని చూసి అరవింద్ బాబు ఓట్లేశారు, మానవత్వం చూసి నాకు ఓట్లు వేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబడ్దార్, నువ్వు ఏమేం పాపాలు చేసావో అవన్నీ కూడా కక్కిస్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించి వదిలేశాను ఇప్పటిదాకా. నువ్వు ఒక్కసారి కనుక నోరు కనుక తెరిసావంటే నీ నాలుగు కత్తిరిస్తాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. నేను ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడాల. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు, గ్రామాల్లో అలజడి సృష్టించొద్దు. ఇవాళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాయి. ఇక్కడ కులం లేదు, మతం లేదు. వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు కార్యకర్తలు అరవింద్ బాబు ఓట్లేసారు, గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని దానికి గౌరవం ఇచ్చి కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కానీ నేను ఇప్పటిదాకా క్షమించి వదిలేశాను. నువ్వు ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడేవంటే మాత్రం రోడ్డు మీద కూడా తిరగమని చెప్తున్నాను. నువ్వు ఎంతమందిని తెచ్చుకో, ఈ అరవింద్ బాబు ఒక్కడే వస్తాడు, ఒక్కడే సమాధానం చెప్తాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడవాక. ఇది సమయం కాదు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతుంది. అందరం కూడా ఆ ఆలోచనలో మేమందరం ఉన్నాము. అందరం కూడా నరేంద్ర మోడీ గారి పర్యటన గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తావు గోపిరెడ్డి? ఒక బుచ్చబాబుని పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాతాలు రాకూడదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీల్లేదా? మీ ఊర్లో ఎవరైనా ఓట్లు వేసారు ఇప్పటిదాకా చెప్పండి? సిగ్గుచేటు కదా నీకు. ఒక ఎమ్మెల్యేగా ఉండి బీసీ మైనార్టీ